ఎస్ మనం నెక్స్ట్ నల్గొండ వెళ్ళిపోదాం. రైట్, అక్కడ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త ఎమ్మెల్యేలు అనుచరులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రేపు అసెంబ్లీలో సుమారుగా 12 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. నూతన ఉత్తేజంతో ఎమ్మెల్యేలు అనుచరులు కార్యకర్తలు అంతా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ కూడా ఒక విధంగా స్టార్ట్ చేశారు. అలాగే జిల్లాలో 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం ఒక స్థానంలోనే బీఆర్ఎస్ విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ ఆల్మోస్ట్ 11 స్థానాల్లో గెలుపుని కైవసం చేసుకుంది. ఇక ఈ సంబరాల గురించి మరిన్ని అప్డేట్స్ మనం నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలియజేసుకుందాం. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 12 నియోజకవర్గాలను 11 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఈ 12 మందితో పాటు ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి ఉన్నారు, వారు కూడా గెలుపొందడం జరిగింది. అయితే ఈ 12 మందికి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాలలో ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో 12 మందిలో సంబంధించినటువంటి నూతనంగా ఎన్నికైన యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే 2 నియోజకవర్గాలలో నూతనంగా బీసీ సంబంధించినటువంటి బీర్ల ఐలే అయితేనేమి, అనిల్ కుమార్ రెడ్డి, వీరు ప్రధానంగా మొదటిగా అసెంబ్లీకి పోబోతున్నారు. వీరు పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి, వీరైతేనేమి పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలను తీర్చడానికి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ అడుగు పెడుతున్న క్రమంలో ఈ ప్రాంత ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి చేస్తారని ధీమా వ్యక్తం చేస్తూ వాగ్దానాలు ఇచ్చి ఎలక్షన్లు ప్రచారంలో వాగ్దానాలు ఇచ్చినటువంటి వీరు తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు శాసనసభలో. కాబట్టి పెద్ద ఎత్తున మా ప్రాంతం నుంచి అభివృద్ధికి వీళ్ళు శాసనసభ పోతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున విజయోత్సవాలు చేసుకున్నట్లు కూడా అనేక మంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఆ నియోజకవర్గ సెంటర్ లో పెద్ద ఎత్తున బార్గెట్లు ఏర్పాటు చేసుకొని ఒక ఫ్లెక్సీ పండగ వాతావరణం ఏర్పాటుగా ఉన్నది. ఇప్పటి రాత్రి నుంచి మొదలుకొని రేపు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు అసెంబ్లీకి వెళ్తున్నటువంటి నియోజకవర్గాల అసెంబ్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వారిని స్వాగతం పలుకుతూ పూర్తిగా తమ శాసనసభకి వెళ్తున్న క్రమంలో వారికి పెద్ద ఎత్తున ఒక విడుకోలు సమావేశం కాకుండా పెద్ద ఆనందాల మధ్యన పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చి పూర్తిగా ఏర్పాటు చేస్తారు. వీరికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే మండల కేంద్రాలు సంబంధించిన నియోజక కేంద్రాలలో ఇప్పటికీ పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లోని భారీ బందోబస్తు మధ్యన ఆనందోత్సవాల మధ్యన పెద్ద ఎత్తున ఉత్సవ సమితిలకు ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇకపోతే ఈ 12 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమ జిల్లాలకు సంబంధించిన సమస్యలను, ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి సాగునీటి సమస్య ఉన్నదో, ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు నియోజకవర్గం ఫ్లోరెసిస్ సమస్య, దేవరకొండ సంబంధించినటువంటి చూసినట్లయితే ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్య, ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి తీరుస్తారని తమ యొక్క ప్రజలు తమకు ఓటు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆశయాల కొరకే పనిచేస్తాము, వాళ్ళ సమస్యలే తీరుస్తామంటూ కూడా గెలిచిన అభ్యర్థులు కూడా అదే పద్ధతిలో అసెంబ్లీకి పోవడానికి కూడా పెద్ద నూతన ఉత్తేజం కనపరుస్తున్నటువంటి పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా చూసినట్లయితే అక్కడ మూసి సంబంధించినటువంటి ప్రాజెక్టులో గత కొంతకాలంగా నత్తనరకం నడుస్తున్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలలోని వాళ్ళు ఈ పనులు పూర్తి చేస్తాము, తిరిగి గతంలో పాలకులు చేసిన విధానం కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఏదైతే మూసి ప్రక్షాళన ఉన్నదో మూసి ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తాము, అసెంబ్లీకి వెళ్ళగానే మొదటిసారిగా ఈ మూసి ప్రక్షాళన మీద మాట్లాడతామని కూడా అక్కడ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భువనగిరికి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం చూసినట్లయితే ఎస్ శ్రీనివాస్, అట్లాగే నల్గొండలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలను కూడా అందులో నుంచి 11 నియోజకవర్గాలు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కైవసం చేసుకుంది. అంటే ప్రజలు అంతగా నమ్మటానికి గల కారణాలు ఏంటి? అసలు బీఆర్ఎస్ ని తిరస్కరించడానికి అసలు ఏంటి రీజన్స్? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలుగా వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ప్రజల సమస్యలను స్పష్టంగా ఇక్కడ పట్టించుకోలేదనేది వాళ్ళు నిర్ధారించుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ 12 నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, సంబంధించినటువంటి పథకాలు కొన్ని అమలు పరిచారు. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 12 నియోజకవర్గాల్లో చేసినటువంటి అమలు కానీ చేసినటువంటి స్కీములు కానీ ఎవరికి రాలేదు. అందువల్లనే పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు జరిగింది. పెద్ద మెజార్టీ తోటి కూడా నూతనంగా సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. వీరితో పాటు ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మునుగోడు దేవరకొండ సంబంధించిన ప్రాంతంలోని మునుగోడు చూసినట్లయితే ఫ్లోరెసిస్ సమస్య గత కొంతకాలంగా
ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి అనేక మంది అవిటివాలయ్యారు, అనేక మంది వారు అనారోగ్యంతో గురవుతున్నారు. అయినా కూడా బడ్జెట్ కేటాయించారే తప్పితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ గ్రామీణ ప్రాంతాలు, ఆ మండలాలని కేరీగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, అక్కడ ఉన్న వాటర్ సప్లై కానీ పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు కానీ ఆ ఫ్లోరోసిస్ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులకు చేరలేదనేది స్పష్టంగా అర్థమైంది. మునుగోడు నియోజకవర్గం చూసిన అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించారు. అక్కడ ఈ సమస్యలు తీర్చినట్లయితే బీఆర్ఎస్ పార్టీ గెలిచేది. కానీ ఎక్కడైతే నక్కలగండి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, భూ నిర్వాసితుల సమస్య, ఇక్కడ చూసినట్టు డిండి ఎత్తిపోతలకు సంబంధించినటువంటి సమస్య, ఈ ప్రధానంగా ముందు ప్రోసెస్ సమస్య, ఇవి తీర్చినందుకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినటువంటి పరిస్థితి. వీరిని కూడా ప్రజల్లో వీళ్ళ సమస్యలు తీరుస్తారని కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. దేవరకొండ నియోజకవర్గం చూసినట్లయితే సాగర్ దేవరకొండ నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూమి సమస్య ప్రధానంగా చూసుకున్నట్లయితే పోడు భూమి సమస్య ప్రధానంగా ఉన్నట్టు ఈ పోడు భూములని గత ప్రభుత్వం తీరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు తప్పితే అక్కడ ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితి. అదే విషయాన్ని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నత్తనడక నడుస్తున్నటువంటి ప్రాజెక్టులలో చేయకపోవడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టాలని కూడా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ యువర్ అప్డేట్స్.